హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాత్రి ఛానల్. ఈ విలేజ్ చూస్తుంటే ఎక్కడో ఒక దగ్గర నేను ఇండియాలో ఉన్నానా అన్న ఫీలింగ్ వచ్చింది. సో యా ఈరోజు నేను వచ్చేసాను కెంటకీ. మీలో ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన హైదరాబాద్లో పొద్దున లేస్తే ఆ కేఎఫ్సి చికెన్తోనే కదా డే స్టార్ట్ అవుతుంది కొంతమందికి. ఆ చికెన్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో చూద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్తో స్టార్ట్ చేద్దాము. కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్. హార్లాండ్ శాండర్ ఈయనే మనకి కేఎఫ్సిలో రెసిపీస్ అన్నీ, ఫార్ములాస్ అన్నీ తయారు చేశారు. కేఎఫ్సి ఫౌండర్ కూడా. ఈయన బిజినెస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ తను చికెన్ని సేల్ చేసింది రోడ్ సైడ్. అక్కడి నుంచి చిన్నగా ఫ్రాంచైజ్ తీసుకొని తను ఇంత పెద్ద కేఎఫ్సిని బ్రాంచెస్ వైజ్ అండ్ కంట్రీస్ వైజ్ డెవలప్ చేశారు. ఇది ఆయన యూజ్ చేసిన డ్రెస్. ఎప్పుడో 1940స్లో కుకింగ్కి యూజ్ చేసిన కుక్కర్స్, డిష్ వాషర్స్, బౌల్స్, ఓవెన్ ఇలాంటివన్నీ ఇంకా ఇప్పటికీ ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఇట్స్ లైక్ వావ్. అసలు వాళ్ళు ఏమేమి స్పైసెస్ యూజ్ చేస్తారు, సో అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి చూడండి. ఎవరైనా మేము ఇది యూజ్ చేస్తాం, అది యూజ్ చేస్తామని చెప్తారా? బట్ ఇక్కడ చూడండి ఎలా మొత్తం మనకి డిస్ప్లే ఉందో. ఒరిజినల్ రెసిపీ ఏంటి అని మనకి ఇంకా ఒక జార్లో మనకి చూపిస్తున్నారు. యా, సో కింద కూడా ప్యాకేజెస్ చూడండి. నెక్స్ట్ లాకర్ కూడా ఉంది. మీకు చెప్పాను కదా కుక్ చేయడానికి యూజ్ చేసిన ఎవ్రీ ఐటమ్ డిస్ప్లేలో ఇంకా ఉంది ఇక్కడ అని. సో చూడండి, అప్పట్లో యూజ్ చేసిన ప్రెషర్ కుక్కర్ అది. వన్ సైడ్ వాళ్ళకి మొత్తం ఆయన హిస్టరీ ఉంటుంది. అప్పట్లో ఉన్న మ్యాచ్ బాక్స్, తను యూజ్ చేసిన మ్యాచ్ బాక్సెస్ కానీ, స్పూన్స్ కానీ, లేదంటే కనుక కిడ్స్ మీల్స్కి ఇచ్చిన టాయ్సెస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఆ ఇయర్ నుంచి ఇప్పటి ఇయర్ వరకు ఉన్న మోడల్స్ కానీ మొత్తం డిస్ప్లేలో పెట్టారు. వరల్డ్ వైడ్ కేఎఫ్సిని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేశారు, ఈచ్ కంట్రీలో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేశారు అనే డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. హౌస్ కూడా, తన హౌస్ కూడా పక్కనే ఉంది. అప్పట్లో కేఎఫ్సి మెన్యూ ఏమేమి ఉంది, ఎంత కాస్ట్ ఉంది అనేది కూడా ఇక్కడ పెట్టారు చూడండి. బకెట్ సైజెస్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ ఎలా వచ్చింది, ఏమేమి వచ్చినాయి అనేవి కూడా మనకి ఇవి చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ తను యూజ్ చేసిన స్టోరేజ్ బాక్సెస్ కానీ, తన బెడ్ కానీ, బిన్స్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా సాండర్స్ యూజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇక్కడ డిస్ప్లేలో ఉందని. సో ఇదే కిచెన్ అనమాట. ఇది కేఎఫ్సి ఫస్ట్లో ఎలా ఉంది అనే మ్యాప్ కూడా ఇక్కడ పెట్టారు. మొత్తానికి ఇది ఒక హిస్టారిక్ ప్లేస్ అనమాట. బకెట్లు చికెన్ ఎప్పుడు తినడమే కానీ దాని వెనక స్టోరీని ఎవరు తెలుసుకోరే. మేము అలా మొత్తం విజిట్ చేసి వచ్చేటప్పటికి మా ఆర్డర్ వచ్చేసింది. సో ఇలా మేము కేఎఫ్సి చికెన్ని కేఎఫ్సిలో కూర్చొని తింటున్నాము. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.